హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుంటున్నామండి. సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం టఫ్ అని చాలామంది ఫీలింగ్, బట్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సో ప్రతి ఎగ్జామ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుందండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఇప్పుడు పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి ఇన్ పర్సంటేజ్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఆర్ అండి. సో ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి ఇన్ పర్సంటేజ్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఎవ్రీ 100 రూపీస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్లో ఉండాలి, ఫస్ట్ రూల్. అండ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఎవ్రీ 100 రూపీస్. ఒక్క 100 రూపీస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. సో ఓన్లీ ఫర్ 1 ఇయర్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 1 ఇయర్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి 100 రూపీస్కి, అండ్ అది పర్సంటేజ్లో ఉండాలి. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్ట్ నీడ్ నాట్ బి కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి సో యాన్యువల్లీగా మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ చేయని అవసరం లేదు. సో యాన్యువల్లీ అంటే మనకి 12 months ఆర్ 1 year. సో 12 monthsకి కానీ 1 yearకి మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ చేయరండి. సో ఇది ఎలా అడుగుతారంటే వన్స్ ఇన్ 2 years. సో వన్స్ ఇన్ 2 years కూడా అడగొచ్చు, లేదంటే ఒకే ఇయర్లో ట్వైస్ అయినా అడగొచ్చు. అంటే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఆర్ వన్స్ ఇన్ 2 years. అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అడగొచ్చు. సో ఇంట్రెస్ట్ నీడ్ నాట్ బి కాంపౌండెడ్ యాన్యువల్లీ, అదొక పాయింట్. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి విత్ రెస్పెక్ట్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి విత్ రెస్పెక్ట్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఆల్వేస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో దాంతోనే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాము. అంటే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్లీకి, సో 1 yearకి ఒకసారి కాంపౌండ్ చేసినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 1 yearకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీకి ఇచ్చినట్లయితే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం హాఫ్ ఇయర్లీకి కన్సిడర్ చేయాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వార్టర్లీకి కన్సిడర్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం క్వార్టర్లీకి ఎంత పడుతుందో తీసుకొని అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇదొక చిన్న ట్రిక్ అండి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ బేస్ చేసుకొని మనం చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాము. అండ్ లాస్ట్ మనకి ఫార్ములా. సో అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పి అంటే ప్రిన్సిపల్ ఆర్ సమ్ పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. సో ఇక్కడ r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, p అంటే ప్రిన్సిపల్ ఆర్ సమ్. సో n అంటే చాలామంది టైం అనుకుంటారు, కానీ టైం కాదు. సో n ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ పీరియాడిక్ పేమెంట్స్. సో n అంటే ఏంటి? టైం కాదు, ఇట్ ఈస్ నంబర్ ఆఫ్ పీరియాడిక్ పేమెంట్స్. అంటే ఏంటి? సో n అనేది r మీద డిపెండ్ అయి ఉంటుంది. సో r అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను? కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. సో ఇప్పుడు n వాల్యూ ఎలా తీసుకోవాలి, ఎలా చేంజ్ అవుతుంది క్వశ్చన్ని బట్టి అనేది ఇప్పుడు చూద్దాము. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి, ఎగ్జాంపుల్స్. సో మన ఫస్ట్ ప్రాబ్లం, a money lender lends a sum of rupees 2000 at compound interest of 5%. The amount he receives after 2 years is. సో ఇప్పుడు మనకి అమౌంట్ అనేది కావాలి. సో అమౌంట్ ఫార్ములా ఉంది మనకి డైరెక్ట్గా, a is equals to p into 1 + r/100 హోల్ పవర్ n. సో ఇక్కడ n అంటే పీరియాడిక్ పేమెంట్స్ అని చెప్పాను. సో ఇక్కడ 2 yearsకి అడిగారు కాబట్టి n విల్ బికమ్ 2 years 2. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, ఎంత? 5% ఇచ్చారు. సో ప్రిన్సిపల్ సమ్ ఇచ్చారు 2000 అని. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేసేసి మనకి అమౌంట్ ఎంతనో చూద్దాము. సో p ఈజ్ నథింగ్ బట్ 2000 + 1/r అంటే 5%, అండ్ n ఈజ్ ఫర్ 2 years, దట్ ఈస్ ట్వైస్. సో 2000 ఇంటూ is simply 105/100 into 105/100. సో ఇది సాల్వ్ చేద్దాము. సో 2 zeros క్యాన్సిల్, అండ్ ఇక్కడ 10 గెట్స్ క్యాన్సిల్డ్. సో 2ని అలానే పెట్టేసి 105 into 105 చేద్దాం. సో 105 into 105 సింపుల్ మల్టిప్లికేషన్ అండి. సో 105 into 105. సో ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ 10 అనుకుంటే
టెన్స్ ప్లేస్లో 5 అని అనుకుంటే, సో రెండు యాడ్ చేస్తే మనకి సమ్ 10 ఉంది అండ్ ఫస్ట్ డిజిట్ కూడా 10 ఉంది. కాబట్టి 105 into 105 ఏమవుతుందంటే ఫస్ట్ 2 5s మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని 25, అది లాస్ట్ డిజిట్గా రాసుకుంటాము. సో ముందు ఏమొస్తుందంటే 10 ఇంటూ, సో 10 తర్వాత వచ్చే నెంబర్, సో 10 తర్వాత వచ్చే నెంబర్ 11 కాబట్టి 10 into 11 is 110. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 105 into 105. సో ఇలాంటి చాలా మల్టిప్లికేషన్ ట్రిక్స్ చేశానండి వీడియోని. సో మీకు టైం ఉన్నట్లయితే నా ఛానల్లో ఉంటాయి మల్టిప్లికేషన్ ట్రిక్స్ బై దివ్య అని, సో అవన్నీ చూడండి. నెక్స్ట్ 2/10, 10 అలానే పెట్టుకుంటున్నాను. 100. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే 5 2s and 05, 2205 is the total amount answer. So next problem, find CI on rupees 5000 at 10% per annum for 2 years compounded annually. సో ఇక్కడ ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఇచ్చినవన్నీ రాసేసుకుందామండి. సో ప్రిన్సిపల్ 5000, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అండ్ అలాగే n ఈజ్ ఈక్వల్స్ టు 2 years. సో ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. ఇంతకు ముందు ప్రాబ్లంలో అమౌంట్ అడిగారు, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. సో అమౌంట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. సో ఫస్ట్ మనం అమౌంట్ కనుక్కుందాం. P ఇంటూ 1 + r/100 అంటే 1 + 10/100 విల్ బికమ్ 110. 110/100 ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 times రాసుకుంటున్నాం. సో సింపుల్ క్యాలిక్యులేషన్స్. సో 0 0 క్యాన్సిల్ అండ్ 2 zeros ఇక్కడ క్యాన్సిల్. 11 into 11 is 121. 121 into 50, which is nothing but 6050. సో అమౌంట్ అనేది డైరెక్ట్గా వచ్చేసింది, కానీ మనకి క్వశ్చన్లో అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో అమౌంట్ ఎంత 6050 మైనస్ ప్రిన్సిపల్ ఎంత 5000. సో ఈ రెండు డిఫరెన్స్ చేస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి 1050 ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ rupees 50,000 at 12% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 1 yearకి ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ మాత్రం హాఫ్ ఇయర్లీకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చినవన్నీ రాసుకుందాం. ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 50,000 యాజ్ ఇట్ ఈస్, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు 12%. కానీ ఎంతకి ఇచ్చారు 12%? 1 yearకి ఇచ్చారు, కానీ మనం కనుక్కోవాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీకి మాత్రమే. సో 12% 1 yearకి కాబట్టి హాఫ్ ఇయర్కి ఏమవుతుంది హాఫ్ అవుతుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 6%. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్లో ఇచ్చినది 1 yearకి, సో మనం కనుక్కోవాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీకి. సో హాఫ్ ఇయర్లీ అంటే ఒక ఇయర్కి హాఫ్ అన్నట్టు. సో 1 yearకి హాఫ్ ఏమవుతుంది 6% అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ నెక్స్ట్ ఎన్ వాల్యూ కూడా ఏమవుతుంది 1 yearకి మనము హాఫ్ ఇయర్లీ అంటే 2 times పే చేయాల్సి ఉంటుంది. సో 6 monthsకి ఒకసారి అండ్ మళ్ళీ 6 monthsకి ఒకసారి. సో ఎన్ వాల్యూ కూడా ఇక్కడ 2 అవుతుంది, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ. సో హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఎన్ విల్ బికమ్ 2. అలాగే క్వార్టర్లీ అన్నారు అనుకోండి, ఎన్ విల్ బికమ్ 4. సో మన క్వశ్చన్లో హాఫ్ ఇయర్లీ కాబట్టి ఇంతవరకు చేద్దాం. సో నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అమౌంట్ కనుక్కుంటాము. 50,000 ఇంటూ, సో 6% కాబట్టి 1 + 6/100 విల్ బికమ్ 106/100 ఇంటూ 106/100. ఎందుకంటే n ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి 2 times చేస్తున్నాం. ఇది ఫస్ట్ 6 monthsకి అండ్ ఇది నెక్స్ట్ 6 monthsకి. సో సింప్లిఫికేషన్. సో 106 into 106. సో ఇది మల్టిప్లికేషన్ ఈజీగా ఎలా చేయాలి ఇప్పుడు చెప్తానండి. సో ఇప్పుడు 106 into 106 మల్టిప్లై చేయాలి. సో లాస్ట్ డిజిట్స్ 36 అండ్ ప్లస్ ఇప్పుడు 106 + 6 ఒక్కటి చేస్తే సరిపోతుంది. సో 106 + 6 లాస్ట్ డిజిట్ ఒక్కటి కన్సిడర్ చేస్తున్నాను. సో 1112. సో 11236 ఇస్ ద ఆన్సర్.
ఇంటూ 5 చేయాలి. సో 11236 ఇంటూ 5 అంటే ఏంటంటే జస్ట్ నథింగ్ బట్ 10/2. సో 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 5s 10, 2 6 12 అండ్ 2 1s 2 అండ్ 2 8s 16. సో 56180 ఇస్ ద అమౌంట్. సో మనకి ఏం కావాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. అంటే ఏం చేయాలి? దీంట్లో నుంచి 50,000 మైనస్ చేయాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 6180. 6180 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండి. మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ప్రిన్సిపల్ 50,000 ఇచ్చారు డైరెక్ట్గా. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 12% ఇచ్చారు, కానీ అది 1 ఇయర్కి మాత్రమే ఇచ్చారు. కానీ మా క్వశ్చన్లో హాఫ్ ఇయర్లీకి కనుక్కోవాలి. సో 1 ఇయర్కి ఇచ్చింది హాఫ్ చేస్తే హాఫ్ ఇయర్లీ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 6% డైరెక్ట్గా. అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎందుకంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి 2 times కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 2 times n is equals to 2. సో ఫస్ట్ అమౌంట్ కనుక్కుంటున్నాము. సో 50,000 ఇంటూ 106 ఇంటూ 106 2 timesకి. ఇది ఫస్ట్ 6 monthsకి అండ్ ఇది ఇంకో నెక్స్ట్ 6 monthsకి. సో నెక్స్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ ఏంటి వచ్చింది అంటే 56180. సో 56180లో నుంచి మనకి ఫస్ట్ ఇచ్చిన ప్రిన్సిపల్ సమ్ అమౌంట్ తీసేస్తే, అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఫైనల్గా వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 6180 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం హాఫ్ ఇయర్లీకి చూసాం కదా, క్వార్టర్లీ కూడా క్వశ్చన్ చూద్దాము. సో అప్పుడు మీకు ఎన్ వాల్యూ ఎలా తీసుకోవాలి, ఆర్ వాల్యూ ఎలా తీసుకోవాలో క్లియర్ కట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹16,000 at 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 9 months కాంపౌండెడ్ క్వార్టర్లీ. సో మన క్వశ్చన్లో ఇచ్చినవన్నీ రాసుకుందామండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చారు 16,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 20%. సో 20% దేనికి ఇచ్చారు? పర్ యానం ఇచ్చారు. కానీ మనము కాంపౌండెడ్ క్వార్టర్లీకి కనుక్కోవాలి. సో క్వార్టర్లీ అంటే ఏంటి? బై 4, విచ్ ఇస్ నథింగ్ బట్ 5%. సో ఆర్ ఏమవుతుందండి? డైరెక్ట్గా 5%. ఇంతకుముందు హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు బై 2 చేసాము, ఇప్పుడు క్వార్టర్లీ అన్నప్పుడు బై 4 చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎన్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? సో ఫస్ట్ పర్ యానంకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది ఫర్ 9 months అని. సో 12 months అంటే 1 year. సో 9 months అంటే ఎన్ని అండి? 3 quarters, రైట్? సో ఫస్ట్ 3 months, నెక్స్ట్ 6 months అండ్ అలాగే నెక్స్ట్ 9 months. సో n will become 3 here. ఓకే. సో ప్రిన్సిపల్ 16,000, r is equals to 20/4, that is nothing but 5%, and n is 3 ఎందుకంటే 9 months ఉంది కాబట్టి. సో ఒకవేళ 6 months అని ఉంటే మనం n is equal to 2 తీసుకొని మనం ప్రీవియస్ ప్రాబ్లం చేసాము. హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 2 తీసుకున్నాం. సో ఇక్కడ క్వార్టర్లీ అన్నప్పుడు 4 తీసుకోవాలి, కానీ ఇక్కడ 9 months అని ఉంది కాబట్టి మనం ఒక మంత్ తగ్గించి, అంటే ఒక సెట్ మంత్ తగ్గించి 3 తీసుకుంటున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ అమౌంట్ కనుక్కుంటాము, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కుంటాం. అంటే 16,000 ఇంటూ, సో 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100. సో n is equal to 3 కాబట్టి 3 times మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది 0 విల్ గెట్ క్యాన్సిల్డ్, అండ్ ఇక్కడ 10 అండ్ ఇక్కడ 10, అండ్ నెక్స్ట్ 2తో చేద్దాం. 2 8s 2 5s 10. ఓకే, 8 అలానే పెట్టుకుందాం. సో 5తో చేద్దాం. ఇక్కడ 5 2s అండ్ 5 1s. దట్స్ ఇట్. సో 105 ఇంటూ 105 మనకి ఇంతకుముందు చేసినట్టుగానే 110 25. సో ఈ రెండు మల్టిప్లై చేసి రాసేసుకుంటున్నాను. సో 110 25, ఇంకా మిగిలింది ఏంటి? 8 ఇంటూ 21, విచ్ ఇస్ నథింగ్ బట్ 168. సో ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత డివైడెడ్ బై 100 ఉంది మళ్ళీ. ఓకే, మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత రాస్తాను ఆన్సర్. ఓకే ఫైన్. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే 18522 వచ్చింది. సో అమౌంట్ ఇది. సో అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ 18522. కానీ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. అంటే ఏంటి?
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్లో నుంచి ఇచ్చిన ప్రిన్సిపల్ సమ్ని డిఫరెన్స్ చేయాలి. సో 16,000 ఇందులో నుంచి తీసేస్తే 2252. సో 2522 ఈజ్ ద ఫైనల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేస్తేనే ఆన్సర్ అనేది తొందరగా వస్తుంది, మనకు మిగతా క్వశ్చన్స్కి టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అలాంటిదే, సిమిలర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ స్కిప్ చేయకుండా పాజ్ పెట్టుకొని మీరు సొంతంగా ఆన్సర్ రాయండి అండ్ తర్వాత నా వీడియో కూడా చూడండి, ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. సో నెక్స్ట్, a person borrowed rupees 10,000 at 20% rate of interest for 6 months. Find the compound interest if the interest is compounded quarterly. సో క్వార్టర్లీ అని ఇచ్చారు కాబట్టి ఆర్ ఏమవుతుంది, బై 4 అవుతుంది. అండ్ ఇక్కడ 6 months ఇచ్చారు కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో జస్ట్ సింపుల్ అండి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అమౌంట్ ఫార్ములా ఏంటి, p ఇంటూ 1 + r/100. p అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 అండ్ 1 + r/100. ఆర్ ఏమవుతుంది, r/4 అవుతుంది కాబట్టి అంటే 20/4 విచ్ ఇస్ నథింగ్ బట్ 5%. అంటే 105/100 ఇంటూ అగైన్ 105/100. సో 6 months అన్నారు కాబట్టి ఫస్ట్ 6 monthsకి ఇది అండ్ నెక్స్ట్ 6 monthsకి ఇది. n విల్ బికమ్ 2. అండ్ ఇది సింపుల్గా సాల్వ్ చేస్తే 0 0 అండ్ 2 zeros క్యాన్సిల్. సో 105 ఇంటూ 105 ఇందాకే చేసాము, 11025. సో ఇట్ ఈస్ ద అమౌంట్. మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అమౌంట్లో నుంచి 10,000 తీసేస్తే మనకు మిగిలింది ఏంటి, 1025. సో 1025 ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈజీ కదండి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒక్కటి గమనించాలి. సో క్వార్టర్లీ అయితే బై 4 చేయాలి, హాఫ్ ఇయర్లీ అయితే బై 2 చేయాలి. అండ్ ఇక్కడ 6 months అయితే n ఈజ్ ఈక్వల్స్ టు 2, 9 months అయితే n ఈజ్ ఈక్వల్స్ టు 3. అండ్ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈ హాఫ్ ఇయర్లీకి తీసుకుంటున్నామా క్వార్టర్లీకి తీసుకుంటున్నామా అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగారు. సో సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్. సో డబుల్స్ అంటే 2 times ఇట్ సెల్ఫ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 15 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 8 times. సో 15 yearsకి ఒకసారి డబుల్ అవుతుందంట సమ్. సో అలా డబుల్ అవుతుంది అంటే 15 yearsకి ఒక ఎక్స్ అమౌంట్ ఉంది అనుకుందాం. సో అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. సో 2x ఎప్పుడు అవుతుంది అంటే 30 years, రైట్? సో ఇప్పుడు మనం 2 times అని రాసుకుందాం డైరెక్ట్గా. సో 15 yearsకి డబుల్ అవుతుంది అంటే ఇట్ బికమ్స్ 2 times సమ్, ఒక సమ్ అనేది. సో 30 yearsకి ఏమవుతుంది, 4 times అవుతుంది. అంటే జస్ట్ 2 into 2. నెక్స్ట్ 30 + 15 ఎంత, 45 years. సో 45 yearsకి ఏమవుతుంది, సో 4 into 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 8 times. సో మన క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 8 times. సో 8 times ఎప్పుడు అవుతుంది అంటే 45 yearsకి అవుతుంది. సో ఇదొక మెథడ్. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే, సో 2 times ఎప్పుడు అవుతుంది, ఫర్ ఎవ్రీ 15 years, రైట్? సో 8 times కావాలి. 8 times అంటే ఏంటి, నథింగ్ బట్ 2 cube, రైట్? సో 8 times కావాలి అంటే 2 cube times అవ్వాలి. సో ఈ 2 cubeలో క్యూబ్ ఉంది కదా, ఆ 3ని డైరెక్ట్గా 15తో మల్టిప్లై చేసేయండి. దట్ విల్ బీ యువర్ ఆన్సర్, 45 years. సింపుల్ కదండి. సో మీకు ఫస్ట్ మెథడ్ అలవాటు ఉంటే అలా చేయండి, సెకండ్ మెథడ్ బాగుంటే ఇలా చేయండి. అలాంటిదే ఇంకొక క్వశ్చన్ అండి. ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్ బికమ్స్ 3 times ఇన్ 6 years. సో 6 yearsలో 3 times అవుతుందంట. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ బికమ్స్ 81 times. సో 81 times ఎన్ని ఇయర్స్కి అవుతుంది అని అడిగారు. అంటే 3 times 6 yearsకి అయిపోతుంది. సో 81 times, 81 అంటే ఏంటండి, 3 power 4. సో జస్ట్ 4 అనే నెంబర్ ఉంది కదా, అది 6తో మల్టిప్లై చేసేయండి. సో ఆన్సర్ విల్ బి 24 years, రైట్?
సో 3 times 6 yearsలో అవుతుంది. 81 times ఎన్ని ఇయర్స్లో అవుతుంది అనేది క్వశ్చన్. సో 81 times అంటే ఏంటి, 3 power 4. సో ఇక్కడ 2 times అన్నప్పుడు 2 power ఎంత వస్తే అంత వేసుకోవాలి. సో ఇక్కడ 81 అంటే 3 power 4 కాబట్టి 3 power 4 వేసుకుంటున్నాను. సో పైన మనకి వచ్చిన 4 నెంబర్ని ముందు 6 yearsతో మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఆన్సర్ 24 years. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ అండి, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్లో ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఇచ్చి డిఫరెన్స్ ఇచ్చి మనకి ఆర్ వాల్యూ కనుక్కోమంటారు, లేదంటే పీ వాల్యూ కనుక్కోమంటారు. సో అలాంటప్పుడు ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతాయి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ ఆర్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఇచ్చి ఆర్ వాల్యూ కనుక్కోవంటే సో డైరెక్ట్ ఫార్ములా ఆర్ వాల్యూకి. సో నెక్స్ట్ మనకి 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చి సో పీ వాల్యూ కానీ ఆర్ వాల్యూ కానీ కనుక్కోమంటే ఇది ఫార్ములా సిఐ మైనస్ ఎస్ఐ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్ బై 100 × 100. అలాగే 3 yearsకి డిఫరెన్స్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు ఇచ్చి మిగతావి కనుక్కోమంటే సో దానికి ఫార్ములా సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ బై 100 × 100 × 100. సో 200s ఉంటే 2 yearsకి, 300s ఉంటే 3 yearsకి సింపుల్. సో పిఆర్ స్క్వేర్ by 100 × 100 2 yearsకి అండ్ పిఆర్ స్క్వేర్ by 100 × 300 ప్లస్ ఆర్ బై 100 × 100 × 100 is for 3 years. సో ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా చేయడానికి హెల్ప్ అవుతాయి. సో క్వశ్చన్ ఎస్ఐ ఆన్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టన్ సమ్ ఫర్ 2 years is 120, కాంపౌండ్ ఇంట్రెస్ట్ is 129, ఫైండ్ ఆర్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, రెండు డిఫరెన్స్ ఎంత అంటే 129 మైనస్ 120 విచ్ ఇస్ నథింగ్ బట్ 9. సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకున్న ఫార్ములా ఏంటి, పిఆర్ స్క్వేర్ బై 100 కదండి. సో సమ్ ఇచ్చారు, సమ్ కూడా ఇవ్వలేదు కదా, సో డిఫరెన్స్ ఒక్కటే ఇచ్చారు. సో వీ హ్యావ్ అనదర్ ఫార్ములా విచ్ ఈజ్ డిఫరెన్స్ సిఐ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ ఆర్ బై 200. సో ఈ ఫార్ములా అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనం పీ కూడా కావాల్సి ఉంటుంది. సో పీ లేదు కాబట్టి సో రెండు అన్నోన్స్ ఉన్నప్పుడు కనుక్కోలేము. సో ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ 9 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఎంత అండి 120 ఇంటూ ఆర్ బై 200. సో 0 gets cancelled, 3 4s are 12 and 3 3s are 9 and 4 5s are 20. So R will become 15%. సో డైరెక్ట్గా మనకి ఆర్ వాల్యూ వచ్చేసింది. సో విత్ దిస్ ఫార్ములా నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ అట్ 5% per annum rate of interest for 2 years is 16 rupees. ఫైండ్ సమ్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసింది, డిఫరెన్స్ తెలిసింది, సమ్ కనుక్కోవాలి. సో రెండు ఉన్నప్పుడు వీ హ్యావ్ అండ్ ఇంకా 2 years అని కూడా ఇచ్చారు ఒక హింట్. సో మనకి ఉన్న ఫార్ములా ఏంటి, డిఫరెన్స్ సిఐ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్ బై 100 ఇంటూ 100. సో మనకి ప్రిన్సిపల్ కావాలి. సో డిఫరెన్స్ తెలుసు, డిఫరెన్స్ 16, ప్రిన్సిపల్ తెలియదు, ఆర్ ఎంత 5%, 5 × 5 బై 100 × 100. సో 25 4s డైరెక్ట్గా చేస్తున్నాను. సో ప్రిన్సిపల్ ఏమవుతుంది 64,000 అవుతుంది, సారీ 6400 అవుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం compound interest on certain sum for 2 years is 105, simple interest is 100, find principal. సమ్ కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 2 years అని ఇచ్చారు అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. సో ప్రిన్సిపల్ కావాలి. సో ప్రిన్సిపల్ కావాలి అంటే మనకు ఫార్ములా ఉంది. సో ఫర్ 2 yearsకి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు ఈజీగా. 105 మైనస్ 100 ఈజ్ నథింగ్ బట్ 5. సో డిఫరెన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే పిఆర్ స్క్వేర్ బై 100 ×
100. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రిన్సిపల్ వచ్చేస్తుంది, కానీ మనకి ఆర్ వాల్యూ కూడా కావాలి. సో 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా అప్లికబుల్ కాదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కదా, సో ఫర్ 2 years, సో 2 yearsకైనా 1 yearకైనా 3 yearsకైనా ఎన్ని ఇయర్స్కైనా సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మారదు. సో వీ హ్యావ్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100, రైట్. సో ఇక్కడ నుంచి P అండ్ R పక్కన పెట్టేసి సో టైం ఎంత ఇచ్చారు 2 years. సో 2 yearsకి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ 100 rupees. సో ఇది సబ్స్టిట్యూట్ చేసి మనం P అండ్ R ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఫస్ట్ R కనుక్కోవడానికి ఇది అప్లై చేస్తున్నాను అనమాట. 250s. సో PR వాల్యూ ఎంత వచ్చింది, 5000 వచ్చింది, రైట్. సో ఇక్కడ PR² అంటే ఏం రాసుకోవచ్చు, PR ఇంటూ R అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి, సో 105 మైనస్ 100 ఇస్ 5. 5 ఇస్ ఈక్వల్స్ టు PR వాల్యూ మనకి ఆల్రెడీ ఇక్కడ 5000 అని తెలిసింది. సో 5000 ఇంటూ R/100 ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్, 5 కూడా క్యాన్సిల్. సో R డైరెక్ట్గా ఎంత వచ్చింది 10%. సో ఒక వాల్యూ కనుక్కున్న తర్వాత ఇంకో వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ, రైట్. సో సేమ్ ఫార్ములాలో ఇప్పుడు మనము ప్రిన్సిపల్ కనుక్కుందాం. సో డిఫరెన్స్ 5 ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ R² అంటే 100, 10 R అంటే 10, 10² is 100 divided by 100 into 100. So 100 gets cancelled. So principal ఎంత డైరెక్ట్గా 500, రైట్. ఇలాగా మనము సో 2 అన్నోన్స్ ఉన్నా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఫస్ట్ PR వాల్యూ కనుక్కున్నాము. ఆ PR వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి తర్వాత R వాల్యూ కనుక్కున్నాము. సో R వాల్యూ కనుక్కున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫార్ములా తీసుకొని డిఫరెన్స్ బేస్ చేసుకొని సో ఫైనల్గా ప్రిన్సిపల్ P వాల్యూ కూడా కనుక్కున్నాము. సో ఇలాంటి ఫార్ములాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఎక్కువగా, సామాన్యంగా టైం తీసుకుంటాయి కాబట్టి. సో ఫస్ట్ క్యాలిక్యులేషన్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ జస్ట్ క్యాలిక్యులేట్ ఇట్. సో లాస్ట్ టాపిక్ ఒకటి మిగిలిందండి. సో ఇన్స్టాల్మెంట్. సో ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో వాట్ వీ హ్యావ్ ఇస్ వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిశ్చార్జ్ ఎ డెప్ట్ ఆఫ్ 1696 in 4 years at 4% per annum simple interest. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఇది. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 100p by 100t plus t into t minus 1 R/2. సో ఇది ఇన్స్టాల్మెంట్ ఫార్ములా అండి. సో దీంట్లో మనం ప్రిన్సిపల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ అలాగే టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది టీ, ఇది ప్రిన్సిపల్ అండ్ ఇది ఆర్. సో ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం ఆన్సర్ వస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే అండి, ఏం లేదు క్యాలిక్యులేషన్. ఇన్స్టాల్మెంట్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 100p by 100t plus t into t minus 1 into R/2. So please comment the answer in comment section. సో నెక్స్ట్ టాపిక్ అండి. సో ఇది ఇంతవరకు రాలేదు, ఒకవేళ మన కర్మగాలు వస్తే ఏం చేయలేము. అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ ప్రాబ్లం అయినా చేయడానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో borrowed sum was paid in 2 annual installments of 125 each. If R is 10% per annum, what was the sum borrowed? సో borrowed amount ఏంటి కనుక్కోవాలి. సో ఇన్స్టాల్మెంట్స్ 121 రూపీస్ 121 రూపీస్ 2 years కట్టారు, రైట్. 2 annual installments 121 each. సో R అనేది 10%. సో ఇప్పుడు బారోడ్ అమౌంట్కి ఫార్ములా ఏంటి అంటే బారోడ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్స్టాల్మెంట్, సో విచ్ ఈస్ నథింగ్ బట్ 121. ఇన్స్టాల్మెంట్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో ఇన్స్టాల్మెంట్ ఇంటూ 100
100/100 plus r plus 100/100 plus r whole square అంటే ఇది హోల్ పవర్ 1 అనుకోండి, ప్లస్ 100/100 plus r whole cube అండ్ గోయింగ్ ఆన్. సో ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది 2 yearsకి, ఇది 3 yearకి, అండ్ అలానే ఎన్ని ఇయర్స్కి అడిగితే అన్ని ఇయర్స్కి కనుక్కోవడమే. సో ఇప్పుడు మనం 2 annual installments అన్నారు కాబట్టి సో 2 times మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో బారోడ్ అమౌంట్ ఏమవుతుంది అంటే ఇన్స్టాల్మెంట్ ఈజ్ 121 ఇంటూ 100/100 plus r అంటే 110. సో 100 plus 10 ఈజ్ నథింగ్ బట్ 110 ప్లస్ 100 plus 100/110 హోల్ స్క్వేర్. సో ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. సో దీన్ని సాల్వ్ చేసి సో 121 ఇంటూ ఈ మొత్తంలో నుంచి ఒక 100/110 కామన్ చేశానండి. సో 100/110 కామన్ చేస్తే ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా 100/110 ఉంటుంది. సో ఇక్కడ 0 0 గెట్స్ క్యాన్సిల్డ్, 11 11s 121. సో 11 ఇంటూ 10 is 110. సో 110 రాసుకున్నాను. ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది ఏంటి, 110 plus 100 is 210. 210/110. సో ఇక్కడ 110 గెట్స్ క్యాన్సిల్డ్, మిగతాది 210. సో బారోడ్ అమౌంట్ ఎంత, 210 rupees. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఈ సెషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.